గుడ్ న్యూస్ చూద్దాం. భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కోట విడుదల తేదీల వివరాలు వెల్లడించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను జూన్ 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయబోతోంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ సేవా టికెట్లు పొందిన భక్తులు జూన్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లిస్తే లక్కీ డిప్ టికెట్ మంజూరవుతుంది. ఇక జూన్ 21 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఓంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు, జూన్ 21 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా టికెట్లు, జూన్ 23 ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, జూన్ 23 ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ ఆన్లైన్ కోటా టికెట్లు, జూన్ 23 మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఫ్రీ ప్రత్యేక దర్శన టికెట్లు, జూన్ 25 మధ్యాహ్నం 3 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవీనత సేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవల కోటా టికెట్లను వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి కొత్తగా మరో 7 జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్లోనే ఈ కొత్త విద్యాలయాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం లభించినప్పటికీ ఇప్పటికీ పరిపాలనా పరమైన అనుమతులు ఖరారయ్యాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో నాణ్యమైన విద్య మరింత మంది విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులోకి రానుంది. కేంద్రం మంజూరు చేసిన 7 నవోదయ విద్యాలయాలను భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కరీంనగర్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, కామారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం జిల్లాలో కలిపి మొత్తం 9 నవోదయ విద్యాలయాలున్నాయి. ఈ కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో జేఎన్వీల సంఖ్య 16కు చేరుతుంది. ఈ కొత్త విద్యాలయాల ఏర్పాటు, నిర్వహణ కోసం 2024-29 మధ్యకాలంలో సుమారు 2,359 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఇప్పటికే నవోదయ విద్యాలయ సమితి అధికారులతో సమావేశమై కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ 7 కొత్త విద్యాలయాల్లో తాజా విద్యా సంవత్సరం అంటే జూలై 14 నుంచి తరగతులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొబైల్ యూజర్స్ కు గుడ్ న్యూస్. ఇక నెట్వర్క్ మారాలంటే 90 రోజులు కాదు, 30 రోజులే సమయం పట్టబోతుంది. మొబైల్ వినియోగదారుల కోసం టెలికమ్యూనికేషన్ల విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో మొబైల్ సిమ్ కార్డు వాడుతున్న వినియోగదారులకు ఎంతో ఉపశమనం కలగబోతుంది. వన్ టైం పాస్వర్డ్ ఆధారిత ప్రక్రియ ద్వారా ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కు లేదా పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ కు మారే ప్రక్రియను సులభతరం చేసింది. ఇప్పుడు కొత్త నిబంధనలు అమలు కాబోతున్నాయి. 90 రోజులకు బదులుగా కేవలం 30 రోజులకే నెట్వర్క్ ను మారేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, వొడాఫోన్, ఐడియా వంటి నెట్వర్క్స్ లో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ సిమ్లను మారడం సులభతరం కానుంది. ఇక ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ కు మారుతూ ఉంటారు యూజర్స్. ఇలా మారాలంటే 90 రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కానీ దాన్ని 30 రోజులకు తగ్గించారు. అది కూడా ఓటీపీ ఆధారిత కేవైసీ ద్వారా మాత్రమే మారవచ్చు. సంబంధించిన టెలికాం ఆపరేటర్ సెంటర్ కు వెళ్లి కేవైసీ ద్వారానే మారవచ్చు. అయితే మొదటిసారిగా తమ ప్లాన్ మార్చుకోవాలనుకునే వారికి మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుంది. ఒకవేళ మరోసారి మారాలంటే 90 రోజులు వేచి ఉండాల్సిందే. ఈ కొత్త నిబంధనతో యూజర్ల సమయం ఆదా అవుతుంది.